గ్లోబ్ న్యూస్ 24/7 వార్తలకి స్వాగతం. భూషణరావుపేటలో రుణమాఫీ కోసం రైతుల నిరాహార దీక్ష. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరుతూ రైతులు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. అంతకుముందు రైతులు ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద రైతులు కూర్చుండి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని మోసం చేసిందంటూ రైతులు మండిపడ్డారు. ఈరోజు భూషణరావుపేట గ్రామంలో రైతు ఐక్యవేదిక తరఫున రుణమాఫీ పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు కొరకు, అలాగే రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది రైతుల ఆధ్వర్యంలో. ఈ పూటకో మాట్లాడుతూ సీఎం కుర్చీకి విలువ లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని, అలాగే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అయిందని అబద్ధాలు రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఇట్లా ఇదే రకంగా మోసం చేస్తూ పోతే పూటకో మాట్లాడుతూ ఏ గ్రామంలో అయినా మిమ్మల్ని తిరగనీయకుండా అదైతే ఇబ్బంది అవుతుంది మీకు పూర్తి స్థాయిలో. అట్లాగే 3 రంగుల జెండా బయటనే పాట పెడితే ముద్దు మీద దండతట్టున్న గ్రామాల ప్రజలు మీరు పూర్తి స్థాయిలో గుర్తుంచుకోరి. ఇదే విధంగా మీకు హెచ్చరిస్తున్నాం. వెంటనే రుణమాఫీ నిధులు అయిపోయినాయని చెప్పి ఎవడన్నా మాట్లాడితే, గ్రామాలలో రుణమాఫీ నిధులు విడుదల చేసినామని చెప్పి ఎవడన్నా మాట్లాడితే దాని ముట్టి ఖచ్చితంగా కలుగుతుంది. ఎంతమంది ప్రతి విలేజ్లో ఎంతమంది అర్హులు ఉన్నారో మీరు జాబితా తీసుకోండి. అట్లానే రైతు భరోసా నిధులు మీరు చెప్పినట్టుగా 26 తారీఖు అన్నారు, 20 తారీఖు అయిపోయింది, మార్చి 31 అన్నారు. ఓకే, మార్చి 31లోకైనా 3 పంటల రైతు భరోసా నిధులు రావాలి. మాకు 3 పంటలకి బాగున్నారు. జై తెలంగాణ.